నమస్తే, నా పేరు మసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ చూస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్సుమాంజలి. ఇప్పుడు మనం బేర్ కంపెనీకి చెందిన వేరే మెయిజ్ ప్రొడక్ట్ సీడ్ ప్రొడక్షన్ ప్లాట్లో ఉన్నాం. ఇక్కడైతే సమస్యలు కొంచెం ఎక్కువ కనపడుతున్నాయి. ఇది పైరు అంటే హెల్దీగా ఉన్నట్టయితే నాకు కనిపించట్లేదు. ఆల్రెడీ డిసీజెస్ ఇవి షార్ట్ అయినాయి. ఇది బ్లైట్ డిసీజ్ అనమాట. ఇది ఎర్లీ లీఫ్ బ్లైట్ అంటారు. ఆల్రెడీ ఇందులో ఎర్లీ లీఫ్ బ్లైట్ ఒకటి షార్ట్ అయింది. తర్వాత న్యూట్రిషనల్ డిజార్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా చార్లు వస్తే మనం ఇందాక అనుకున్నాం, ఇదంతా పోషకాల లోపం అనమాట. ఈ సూక్ష్మ పోషకాలు ఏ అయితే మనకు జింక్, ఫెర్రస్, మ్యాంగనీస్, కాపర్, బోరాన్, మాలిబ్డెనమ్ ఈ 6 రకాల సూక్ష్మ పోషకాల లోపం వల్ల ఇలా కనపడుతుంది. సో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయో ఈ రైతు ద్వారా తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఇంకేమైనా సమస్యలు కనిపిస్తున్నాయి ఇక్కడ? అంశాలు ఇవ్వండి. అది పొండాకును ఏ వస్తున్నాయి, మొక్క హుషారుగలేదు. ఓకే, మొక్క హుషారుగా లేదు. హుషారు తెప్పిద్దాం. తర్వాత ఇదేదో ప్రాబ్లం చెప్పారు చూడండి, అది ముడతలు వస్తున్నాయండి. ఇట్లా ఇలా ముడతలు వస్తున్నాయి. ఆకు తీయండి. యాక్చువల్గా మనకి కాల్షియం డెఫిషియన్సీ ఉండటం వల్ల ఇలా మొవ్వు త్వరగా ఇచ్చుకోదు అనమాట, కొరడాలాగా వస్తుంది మొవ్వు. ఈ కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఇలా జరుగుతుంది. వీటన్నిటికీ మనం రెక్టిఫికేషన్ మీకు ఒక ఈఎం కల్చర్ నేను ఇస్తాను, దాన్ని వాడేసేయండి. 1 వీక్లో మీ తోట మొత్తం రూపురేఖలు మారిపోతాయి. చాలా చక్కగా మీరు హ్యాపీగా ఉంటారు. ఇక పురుగు ప్రస్తుతానికి అయితే కనిపెట్టలేదు. ఒకప్పుడు పురుగు అటాక్ ఉండేది దీనిలో. ఆల్రెడీ కొట్టామండి పురుగు మందు ఏదో కొట్టారు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ సాలలో ఈ తెల్లగా రావటం ఏంటంటే ఇదంతా కూడా మా సాయిల్ పిహెచ్ మారిపోవటం అనమాట. కెమికల్స్ ఎక్కువగా వాడటం వల్ల అందులో మన ఈ రైతు సోదరుడు కెమికల్స్ బాగా వాడతారు. ఈయన ఫుల్ కెమికల్ మ్యాన్ అనమాట. కెమికల్స్ ఫుల్గా వాడతారు. అందుకని చెప్పి చూడండి ఎలా మారిపోతుంది భూమి. అందుకని కొంతన్నా మనం సేంద్రీయంగా కన్వర్ట్ చేస్తే కానీ భవిష్యత్తు అనేది ఉండదు. అర్థమైందా? సో మీ ప్రాబ్లమ్స్ అన్నీ 1 వీక్ తర్వాత నేను మీకు అవసరమైతే మళ్ళీ ఇదే ఫీల్డ్కి వచ్చిన తర్వాత చూపిస్తాను నేను మీకు తేడా. అట్లాగా.